తవ్వుకో కొల్లగొట్టుకో కాసులు కిరుపిస్తున్న మట్టి మాఫియా నిద్రావస్థలో అధికారులు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చెరువులు, కాలువలు, నదులు అన్న తేడా లేకుండా మట్టి కనిపిస్తే తవ్వి కొల్లగొడుతున్నారు. దీంతో మట్టి బంగారం అయినట్టుగా మాఫియాదారులకు కాసులు కురుస్తున్నాయి. దీనికి తోడు పక్క మండలాల నుంచి సైతం ఎలాంటి అనుమతులు లేకుండా అధిక లోడుతో ముంబై జాతీయ రహదారిపై అధిక వేగంతో రవాణా చేస్తున్నాయి. ఈ అధిక వేగం వల్ల గతంలో పలు ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. కనీసం మట్టిపైన పట్టలు సైతం కప్పకుండా మట్టిని లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వాహనదారులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే చాకచక్యంగా ఈ మట్టిని తరలించే వాహనాలకు నంబర్ ప్లేట్లు సైతం లేకుండా మాఫియాదారులు జాగ్రత్తగా పడడం విశేషం. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతులు సొంత పొలంలో గంపడు మట్టి తీసుకోవాలన్నా నిబంధనల ప్రకారం అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మట్టి మాఫియా ఇష్టానుసారంగా మట్టిని కొల్లగొడుతుంటే పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానిక తహసీల్దార్ని ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.